से मेरी मुश्किलें बड़ी हैं। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं। ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। आती है आंधियाँ तो कर उनका खैर मकदम। आती है आंधियाँ तो कर उनका खैर मकदम। तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं। ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। मेरा खुदा बड़ा है। मेरा खुदा बड़ा है। ओम शांति। 25 अगस्त 2020 की साकार मुरली है। मीठे बच्चे, कभी तक कर याद की यात्रा को छोड़ना नहीं। ఎప్పుడు కూడా మీరు అలసిపోయి స్మృతి యాత్రని వదిలిపెట్టద్దు। సదా దేహీ అభిమాని रहने का ప్రయత్న करो। ఎప్పుడు ఆత్మాభిమానంలో ఉండే ప్రయత్నం చేయండి। बाप का प्यार खींचने व స్వీట్ बनने के लिए याद में रहो। బాబా ప్రేమని ఆకర్షించాలంటే, మధురంగా కావాలంటే బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి। प्रश्न है 16 कला संपूर्ण अथवा परफेक्ट बनने के लिए कौन सा पुरुषार्थ जरूर करना है। 16 కళల సంపూర్ణులు పర్ఫెక్ట్గా కావాలి అంటే ఎలాంటి పురుషార్థం చేయాలి? उत्तर है जितना हो सके स्वयं को आत्मा समझो। प्यार के सागर बाप को याद करो। ఎంత వీలైతే అంత ఆత్మగా భావించి ప్రేమ సాగరుడైన బాబాని జ్ఞాపకం చేయండి। तो परफेक्ट बन जाएंगे, పరిపూర్ణమైపోతారు। ज्ञान बहुत सहज है, ज्ञाనం చాలా సులభం। लेकिन 16 कला संपूर्ण बनने के लिए याद से ఆత్మ को परफेक्ट बनाना। 16 కళల సంపూర్ణులు అవ్వడానికి బాబా యొక్క జ్ఞాపకంలో ఆత్మ పరిపూర్ణం అవ్వాలి, పర్ఫెక్ట్ అవ్వాలి। ఆత్మ సమझने से मीठे बन जाएंगे। ఆత్మగా అనుకోవడం వల్ల మధురంగా అవుతారు। जब किटकिटे समाप्त हो जाएगी, ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండవు। गीत है तो प्यार का सागर है। ओम शांति। प्यार का सागर अपने बच्चों को भी ऐसा प्यार का सागर बनाते हैं। ప్రేమ సాగరుడైన తండ్రి పిల్లల్ని కూడా తనలాగా ప్రేమ సాగర్లుగా చేస్తారు। बच्चों की एम ऑब्जेक्ट ही है कि हम ऐसे लक्ष्मी नारायण बने। इनको सब कितना प्यार करते। పిల్లల లక్ష్యం ఏంటి? మేము కూడా లక్ష్మీనారాయణలాగా కావాలి। అందరూ ఎంత ఇష్టపడతారు। बच्चे जानते हैं बाबा हमको इन जैसा मीठा बनाते हैं। మీకు తెలుసు బాబా వీళ్ళలాగా మనందరిని కూడా మధురంగా తయారు చేస్తారు। మీఠా यहाँ ही बनना है। మనం మధురంగా ఇక్కడే కావాలి కదా। और बनेंगे याद से ఎలా తయారవుతాము? బాబా జ్ఞాపకంతో తయారవుతాము। భారత్ కా యోగ్ గాయా హువా హై। భారతదేశంలో యోగం అనేది ప్రసిద్ధి పొందింది కదా। యహ యాద్, కానీ ఇది బాబాని గుర్తు చేయటం। యహ యాద్ సే హీ తుమ్ ఇన్ జైసే విశ్వ కే మాలిక్ బంతే హే। ఈ యాద్తోనే మీరు విశ్వ యజమాని అవుతారు। యహీ బచ్చోं को मेहनत करनी है। ఇదే పిల్లలైన మీరు శ్రమ పడాలి। తుమ్ ఇస్ ఘమండ్ మే మత్ आओ। మీరు ఏ విధంగా అహంకారంలో రాకండి। హమ్కో జ్ఞాన్ బహుత్ హై, మాకు జ్ఞానం చాలా తెలుసు అని అహంకారంలో రాకండి। మూల బాత్ హై యాద్। అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? బాబాని గుర్తు చేయటం। యాద్ హీ ప్యార్ దేతీ హై। బాబా జ్ఞాపకమే మనల్ని ప్రేమగా ఉంచుతుంది। बहुत मीठे बहुत प्यारे बनने चाहते हो। మీరు చాలా మధురంగా ప్రేమగా ఉండాలనుకుంటే, ऊंच पद पाना चाहते हो, ఉన్నతమైన స్థానం పొందాలనుకుంటే तो मेहनत करो, మరి పురుషార్థం చేయండి। नहीं तो बहुत पछताएंगे, లేకపోతే మీరు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది। क्योंकि बहुत बच्चे हैं जिनसे याद में रहना पहुंचता नहीं है। చాలామంది పిల్లలు బాబా జ్ఞాపకంలో ఉండడానికి వాళ్ళ వల్ల కాదు, थक जाते, అలసిపోతారు। तो छोड़ देते, వదిలిపెట్టేస్తారు। एक तो देही अभिमानी बनने के लिए बहुत प्रयत्न करो। మీరు చేయాల్సింది ఏంటి?
ఒకడేమో ఆత్మాభిమానం అవ్వడానికి ప్రయత్నం చేయాలి చాలా. నహీ తో బహుత్ కమ్ పద్ పాలేంగే, లేకపోతే చాలా తక్కువ పదవి పొందుతారు. ఇతనా స్వీట్ కభీ నహీ హోంగే, ఇంత మధురంగా కాలేరు. बहुत थोड़े बच्चे हैं जो खींचते हैं क्योंकि याद में रहते हैं. చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే బాబాని ఆకర్షిస్తారు, బాబా జ్ఞాపకంలో ఉంటారు. సిర్ఫ్ బాప్కి యాద్ చాహియే, కేవలం బాబా యొక్క జ్ఞాపకం ఉండాలి. జిత్నా యాద్ కరేంగే ఉత్నా బహుత్ స్వీట్ బనేంగే, ఎంత గుర్తు చేస్తే అంత మధురంగా తయారవుతారు. ఇన్ లక్ష్మీ నారాయణ నే भी అగలే జన్మ में बहुत याद किया है. ఈ లక్ష్మీనారాయణలు కూడా అంతకుముందు జన్మలో చాలా బాగా గుర్తు చేసి ఉంటారు బాబాని. యాద్ సే స్వీట్ బనే హై. సత్యుగ్ కే సూర్యవంశీ పహలే నంబర్ మే హై. సత్యుగంలో సూర్యవంశం వాళ్ళు ఫస్ట్ నంబర్లో ఉంటారు, వాళ్ళు చంద్రవంశీ సెకండ్ నంబర్ మే. ये లక్ష్మీ నారాయణ బహుత్ ప్రియ లగ్తే హై నా. చంద్రవంశం వాళ్ళు సెకండ్ నంబర్ అయితే లక్ష్మీనారాయణలు చాలా ఇష్టం అనిపిస్తారు. ఇన్ లక్ష్మీ నారాయణ కే ఫీచర్స్ और రామ్ సీతా కే ఫీచర్స్ మే బహుత్ ఫరక్ హై. లక్ష్మీనారాయణ యొక్క రూపంలోనూ సీతారాముల రూపంలోనూ చాలా తేడా ఉంటుంది. ఏ లక్ష్మీనారాయణ బహుత్ ప్రియ లగ్తే హై. ఈ లక్ష్మీనారాయణ చాలా ఇష్టం అనిపిస్తారు. ఇన్ లక్ష్మీనారాయణ కే ఫీచర్స్, ఇన్ లక్ష్మీనారాయణ పర్ కభీ కోయి కళంక్ నహీ లగాయా. ఈ లక్ష్మీనారాయణ పైన ఎలాంటి కళంకము ఉండలేదు. కృష్ణ పర్ భూల్ సే కళంక్ లగాయి హై, పొరపాటున కృష్ణుడి పైన కళంకాలు పెట్టారు. రామ్ సీతా పర్ భీ లగాయే హై, సీతారాముల పైన కూడా పెట్టారు. బాప్ కేతే హై బహుత్ మీఠా తబ్ బనేంగే, చాలా మధురంగా ఎప్పుడవుతారు. జబ్ సమझेंगे कि हम ఆత్మ హై, మేము ఆత్మ అని మీరు అర్థం చేసుకున్నప్పుడే చాలా మధురంగా అవుతారు, పవిత్రంగా అవుతారు. ఆత్మ సమझ బాప్కో యాద్ కర్నే మే బహుత్ మజా హై. ఆత్మ అనుకొని పరమాత్మని జ్ఞాపకం చేయడం తండ్రిని చాలా ఆనందం. జిత్నా యాద్ కరెంగే ఉత్నా సతో ప్రధాన్, ఎంతగా గుర్తు చేస్తే అంత సతో ప్రధానం అవుతాం. 16 కళ సంపూర్ణ బనేంగే, 16 కళలు సంపూర్ణలం అవుతాం. 14 కళ ఫిర్ బీ డిఫెక్టెడ్ హువా, 14 కళలంటే లోపం ఉంది కదా. ఫిర్ ఔర్ డిఫెక్ట్ హోతీ జాతీ హై, క్రమంగా మరింత డిఫెక్ట్ అవుతూ ఉంటారు. 16 కళ పర్ఫెక్ట్ బననా హైనా. జ్ఞాన్ తో బిల్కుల్ సహజ్ హై, జ్ఞానం అయితే సులభమే. కోయి भी सीख जाएंगे, ఎవరైనా కానీ నేర్చుకుంటారు. 84 జన్మ కల్ప కల్ప లేతే ఆయే హై, 84 జన్మలు కల్పకల్పము తీసుకుంటూనే వచ్చారు. అబ్ వాపిస్తో కోయి నహీ జా సక్తే, తిరిగి ఎవరు వెళ్ళేది లేదు ఇప్పుడు. జబ్ తక్ పూరా పవిత్ర నవని, ఎంతవరకైతే మీరు పవిత్రంగా కారో అంతవరకు తిరిగి వెళ్ళడానికి లేదు. నహీ తో సజాయే ఖానీ పడి, లేదు అంటే పనిష్మెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బాబా బార్ బార్ సమझाते हैं, जितना हो सके पहले पहले यह बात पक्की करो. వీలైనంత వరకు ఈ విషయాన్ని గట్టిగా దృఢంగా చేసుకోండి. ఇది మై ఆత్మా హూ, నేను ఆత్మను అని. नहीं तो सजाए खानी पड़ी. हम आत्मा अपने घर में रहती है तो हम सतो प्रधान है. फिर जन्म लेते, यहाँ जन्म लेते हैं. పరంధామంలో ఉన్నప్పుడు మనం సతోప్రధాన ఆత్మలమే, కానీ ఇక్కడ జన్మ తీసుకుంటాం కదా. कोई कितने जन्म, कोई कितने जन्म लेते हैं. కొందరు కొన్ని జన్మలు, కొందరు కొన్ని జన్మలు తీసుకుంటారు. పిచాడి మే తమో ప్రధాన్ బంతే హై, లాస్ట్లో తమో ప్రధానం అవుతారు. దునియాకి వహ ఇజ్జత్ కమ్ హోతీ జాతీ హై, అంటే మనం తమో ప్రధానం అయితే ప్రపంచానికి విలువ లేదు. నయా మకాన్ హోతా హై తో ఉస్మే కిత్నీ ఆరామ్ ఆతీ హై, కొత్త ఇల్లు అయితే మనం ఎంత హాయిగా ఉంటాం. ఫిర్ డిఫెక్టెడ్ హో జాతా హై, తర్వాత మనం లుప్తమైపోతాం. కళా ఏకం హోతీ జాతీ హై, కళా క్షీణం అవుతాం. అగర్ తుమ్ బచ్చే చాహతే హో పర్ఫెక్ట్ దునియా మే జాయే, నిజంగా మీరు పర్ఫెక్ట్ అయినటువంటి పరిపూర్ణ ప్రపంచానికి వెళ్ళాలి అనుకుంటే తో పర్ఫెక్ట్ బన్నా హై, మీరు కూడా పరిపూర్ణం కావాలి. సిర్ఫ్ నాలెడ్జ్ కో పర్ఫెక్ట్ నహీ కహా జాతా, కేవలం జ్ఞానం పర్ఫెక్ట్ కాదు, ఆత్మకో పర్ఫెక్ట్ బననా హై. ఆత్మ మాత్రమే పరిపూర్ణను పొందాలి, పరిపూర్ణత పొందాలి. జిత్నా హో సకే కోషిష్ కరో, వీలైనంత వరకు ప్రయత్నం అయితే చేయండి. मैं आत्मा हूँ, बाबा का बच्चा हूँ, अंदर में बहुत खुशी रहनी चाहिए. ఇలా మనం భావన చేస్తూ లోపల చాలా సంతోషం ఉండాలి. మనిషి అప్నేకు దేహదారి సమझ खुश होते, కానీ మనుషులమని దేహదారి అనుకుంటూ సంతోషపడతారు. हम फलाने वा का बच्चा हूँ, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని. वो है अल्पकाल का नशा,
అది టెంపరీ నशा కదా. अब तुम बच्चों को बाप के साथ पूरा बुद्धि योग लगाना है. ఇప్పుడు మీరు బాబాతో పూర్తి బుద్ధి యోగాన్ని జోడించాలి. इसमें मूंझना नहीं, ఈ విషయంలో కన్ఫ్యూజ్ కాకండి. బల్ విలాయత్ మే కహా భీ జావో సిర్ఫ్ ఏక్ బాత్ పక్కీ రఖో. మీరు విదేశాలకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటది? కి బాబాకు యాద్ కర్నా హై, బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా ప్యార్ కా సాగర్ హై, ఆయన ప్రేమ సాగరుడు కదా. ఏ మహిమ కోయి మనుష్యకి నహి, ఈ మహిమ ఎప్పుడు కూడా ఏ మనిషిది కాదు. ఆత్మ అప్నే బాప్కి మహిమ కర్తీ హై, ఆత్మ తన తండ్రి యొక్క మహిమ చేస్తోంది. ఆత్మ ఏ సబ్ ఆపస్ మే భాయి భాయి హై, ఆత్మలందరూ కూడా పరస్పరం సోదరులు. సభీ కా బాప్ ఏక్ హై, అందరికీ తండ్రి ఒక్కరే. బాప్ సబ్కో कहते हैं बच्चे तुम సతో ప్రధాన్ తే సో అబ్ తమో ప్రధాన్ బనే. బాబా ఏమంటున్నారు? మీరు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు కాస్త తమో ప్రధానం అయ్యారు. తమో ప్రధాన్ బన్నేసే తుమ్ దుఃఖీ బనే హో, తమో ప్రధానమై దుఃఖితులయ్యారు. अब मुझे आत्मा को परमात्मा बाप कहते हैं, तुम पहले परफेक्ट थे. ఆత్మనైన నాకు నా తండ్రి ఏం చెప్తున్నారు? ముందు నువ్వు పరిపూర్ణంగా ఉండేవాడివి కదా. సబ్ ఆత్మాయే వహా పర్ఫెక్ట్ హీ హై, అప్పుడు ఆత్మలన్నీ అక్కడ పరిపూర్ణంగా ఉండేవి. బల్ పాట్ అలగ్ అలగ్ హై, పాత్రలు వేరు వేరు ఉండొచ్చు, పరంతు పర్ఫెక్ట్తో అయినా పరిపక్వంగా ఉన్నారు కదా. ప్యూరిటీ బిగర్తో వహా కోయి జాన సకే, పవిత్రత లేకుండా ఎవరు అక్కడికి పరంధామానికి వెళ్ళడానికి లేదు. సుఖధామ్ మే తుమ్కో సుఖ భీ హై తో శాంతి భీ హై, సుఖధామానికి వెళ్ళినా సుఖశాంతులు రెండు ఉన్నాయి కదా. ఇస్లియే తుమ్హారా ఊంచితే ఊంచి ధర్మ హే, అందుకే మీది చాలా ఉన్నతమైన ధర్మము. అదాహ సుఖ రహతా హై, తరగని సుఖాలు ఉంటాయి అక్కడ. విచార్ కరో హమ్ క్యా బంతే హే, ఒకసారి ఆలోచించండి మేమేమవుతున్నాము. స్వర్గకే మాలిక్ బంతే హే, స్వర్గ యజమానులం అవుతాం కదా. వా హై హీరే జైసా జనం, అదేంటి వజ్రతుల్యమైన జన్మ. అభిదో కౌడి జైసా జనం, ఇప్పుడు ఏం జన్మం అనేది? ఈ కలియుగంలో గుడ్డిగవ్వ లాంటి జన్మ. అబ్బా ఇషారా దేతే హై యాద్ మే రహనే, అందుకే బాబా తనను గుర్తు చేయడానికి మనకు సైగలు చేస్తాడు, మాటి మాటికి చెప్తుంటాడు. తుమ్ బులాతే హీ హో కి హమ్కో ఆకర్ పతిసే పావన్ బనావు, మీరే పిలిచారు కదా పతితుల్ని పావన చేయమని. సత్యుగ్ మే హై సంపూర్ణ నిర్వికారి, సత్యుగంలో ఎలా ఉంటారు? సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు. రామ్ సీతాకో భీ సంపూర్ణ నహి కహింగే, సీతారాములను కూడా సంపూర్ణం అని అనడానికి లేదు. ఓ సెకండ్ గ్రేడ్ మే చలే గయే, వాళ్ళు సెకండ్ గ్రేడ్లో వెళ్ళిపోయారు. యాద్కి యాత్రమే, స్మృతి యాత్రలో ఏమైంది? యాద్కి యాత్రమే నహి హై, స్మృతి యాత్రలో లేరు. నాలెడ్జ్ మే బల్ కిత్నా భీ తీకా హో, జ్ఞానంలో ఎంత షార్ప్ ఉన్నా కానీ ఏమంటున్నారు బాబా? కభీ భీ బాప్కో మీఠా నహీ లగేగా, ఎప్పుడు బాబాకంతా ఇష్టం అనిపించదు. ఈ యాద్ మే రహేంగే తభీ మీఠా బనేంగే, బాబా జ్ఞాపకంలో ఉంటేనే మీరు పవిత్రంగా మధురంగా అవుతారు. ఫిర్ బాప్ భీ తుమ్కో మీఠా లగేగా, అప్పుడు బాబా కూడా మీకు చాలా ఇష్టం అనిపిస్తారు. పడాయితో బిల్కుల్ కామన్ హైనా, ఈ చదువు చాలా మామూలు కదా. పవిత్ర బననా హై యాద్ మే రహనా, ఈ రెండు విషయాలు ముఖ్యం. పవిత్రంగా ఉండాలి, బాబాని గుర్తు చేయాలి. అచ్చి రీతి నోట్ కర్దో, ఈ చక్కగా గుర్తు నోట్ చేసుకోండి. ఫిర్ యహ జో కహా కహా కిట్ కిట్ హోతీ హై, ఎప్పుడైనా ఎక్కడైనా డిస్టర్బెన్స్ అవుతుంది, అహంకార ఆ జాతా హై, మనకు అహంకారం రావచ్చు. ఓ కభీ నహీ హోగా, అలాంటివి ఏమీ జరగవు ఎప్పుడు మనం బాబా జ్ఞాపకంలో పవిత్రంగా ఉన్నప్పుడు. యాద్కి యాత్రమే రహనేసే, బాబా యొక్క స్మృతి యాత్రలో ఉంటే. మూల బాత్ అప్నేకో ఆత్మ సమజ్ బాప్కో యాద్ కరు, ముఖ్య విషయం ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయడం. దునియామే మనిషి కిత్నా లడితే జగడితే హే, ఈ ప్రపంచంలో మనుషులు ఎంత పోట్లాడుకుంటుంటారు, గొడవలు పడుతుంటారు. జీవన్ హీ ఐసే జైసే జహర్ మిసల్ కర్ దేతే హే, జీవితం అంటేనే ఒక విషతుల్యంగా చేసేసుకుంటారు. అక్షర్ సత్యుగ్ మే నహీ హోంగే, ఈ విషతుల్యం అనే మాట సత్యుగంలో ఉండదు. ఆగే చల్ యహా తో మనుష్యోం కి జీవన్ ఔర్ హీ జహర్ హోతీ జాయేగి, ఇంకా ముందు ముందు మనుషుల జీవితాలు ఇంకా విషపూరితమైపోతాయి. ఏ హైహీ విషయ సాగర్, ఇది ప్రపంచం ఉన్నదే విషయ సాగరం లాంటిది. రౌరవ నరకమే సబ్ పడే హై, రౌరవ నరకంలో అందరూ ఉన్నారు. బహుత్ గంధ హై, చాలా అసహ్యంగా ఉంది ప్రపంచం.
దిన్ ప్రతిదిన్ గంధ వృద్ధి కో పాతా रहता రోజుకు రోజు ఈ యొక్క చెడు పెరిగిపోతుంది. ఇన్కో కహా జాతా హై డట్టి వరల్డ్, అందుకే దీన్ని అసహ్యమైన ప్రపంచం అంటాడు, మురికి ప్రపంచం. ఏక్ దోకో దుఃఖ హీ దేతే రేతే, ఒకరినొకరు బాధ పెడుతూ ఉంటారు. క్యోంకి దేహాభిమాన్ కా భూత్ హైనా, ఎందుకు బాధ పెడతారు అంటే దేహాభిమానం అనే భూతం ఉంది, కామ్ కా భూత్ హై, కామ వికారం అనే భూతం ఉంది. బాప్ कहते हैं इन भूतों को भगाओ, ముందు ఈ భూతాలను వెళ్ళగొట్టండి. ఏ భూత్ హీ తుమారా కాలా ముహ్ కర్తే, కామచితా పర్ బైట్ కాలే బన్ జాతే హై. ఈ భూతాలు మిమ్మల్ని ఏం చేసినాయి, భూతిగా అపవిత్రం చేసినాయి, కామచిత మీద కూర్చుని అపవిత్రమయ్యారు. తబ్ బాప్ कहते फिर हम आकर జ్ఞాన అమృత వర్షా కరాతే. అందుకే బాబా ఏమంటున్నారు, నేను వచ్చి మీకు జ్ఞానామృతం అనే వర్షాన్ని వర్షిస్తాను. అవి తుమ్ క్యా బంతే హో, ఇప్పుడు మీరేమవుతున్నారు అంటున్నాడు బాబా. వహాతో హీరోంకే మహల్ హోతే, అక్కడ వజ్రాలతో కూడిన మహల్స్ ఉంటాయి. సబ్ ప్రకార్కే వైభవ్ హోతే, అన్ని రకాల వైభవాలు ఉంటాయి అన్నమాట. యహాతో సబ్ మిలావటి చీజే, ఇక్కడ అన్ని కల్తీ వస్తువులే. గౌంకా ఖానా దేఖో, ఆవులకి ఎట్లాంటి మేత వేస్తారు, సబ్సే సార్ నికాల్ బాకీ దే దేతే, అన్నిట్లో సారం తీసి పిప్పి లాంటిది వేస్తారు. గాయకో ఖానా బి ఠీక్ నహీ మిల్తా, ఆవులకు సరైనటువంటి భోజనం తిండి దొరకదు. కృష్ణకి గాయే దేఖో కేసీ ఫస్ట్ క్లాస్ దిఖాతే, కృష్ణుడితో పాటు ఆవులను చూపిస్తారు, ఎంత శ్రేష్టంగా ఎంత బలంగా చూపిస్తారు. సత్యుగమే గాయే ఐసీ హోతీ హై, సత్యుగంలో అంత బలమైన ఆవులు ఉంటాయి. బాత్ మత్ పూచో, అడక్కండి ఎంత మంచి ఆవులు ఉంటాయి, బలిష్టమైనవి. దేఖ్నే సే హీ పర్హత్ ఆ జాతీ హై, చూడంగానే వాటిని మంచిగా అనిపిస్తుంది. యహాతో హర్ చీజ్ సే ఎసెన్స్ నికాల్ దేతే, ఇక్కడ దాన్ని సారం తీసినవి ఇస్తారు. ఏ బహుత్ చీచి గందీ దునియా హై, ఈ ప్రపంచం చాలా అసహ్యమైన ప్రపంచము. తుమ్హే ఇస్సే దిల్ నహీ లగానీ హై, మీరు ఈ ప్రపంచం మీద మనసు పెట్టుకోకండి. బాప్ कहते हैं तुम कितने विकारी बन गए हो, మీరు ఎంత వికారి అయ్యారు. లడాయి మే కైసే ఏక్ దోకో మారుతే రేతే, యుద్ధంలో ఎంతగా ఒకరినొకరు కొట్టుకుంటుంటారు, చంపుకుంటారు. అటమిక్ బాంబ్స్ బనానే వాలోं का भी मान कितना है, ఇన్సే సబ్కా వినాశ్ హో జాతా హై, అందరికీ వినాశనం చేసేటువంటి అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు. బాప్ బయట బతాతే ఏమని, ఆజ్కే మనుష్య క్యా హై కల్కే క్యా హోంగే, ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు, రేపు ఎలా అవుతారు. అభి తుమ్ హో బీచ్ మే, ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. సంగ తారే కుసంగ బోరే, మీరు ఎలాంటి సాంగత్యం చేస్తే అలాంటి మంచి సాంగత్యం అయితే తరిస్తారు, చెడు సాంగత్యం అయితే చెడిపోతారు. తుమ్ పురుషోత్తం బన్నే కే లియే బాప్ కా హాత్ పకడ్తే హో, మీరు ఉత్తమాత్మలు కావడం కోసం బాబా చేయి పట్టుకున్నారు మీరు. నహీతో మాయా కీంచలేతి హై, లేకపోతే మాయ లాగేస్తుంది మిమ్మల్ని. తుమ్ ఇస్ సారే విశ్వకో స్వర్గ బనాతే హో, మీరు ఈ ప్రపంచాన్నంతా స్వర్గంగా చేస్తారు. అప్నేకు నషే మే లానా చాహియే, ఈ విషయంలో మీరు నషాలో ఉండాలి, తన్మయంలో ఉండాలి. హమ్ శ్రీమత్ సే అప్ని రాజాయి స్థాపన కర్ రహే హై, మేము భగవంతుడు ఇచ్చిన శ్రీమతం ద్వారా మేము మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము అనే నషాలో ఉండాలి. సభీ మనుష్య మాత్ర దాంతో కర్తే హీ హై, మానవులంతా కూడా దానం అయితే చేస్తారు. ఫకీరంకో దేతే హై, పేదవాళ్ళకి ఇస్తారు, బిచ్చగాళ్ళకి ఇస్తారు. తీర్థయాత్ర పర్ పండోంకో దాన్ దేతే హై, తీర్థయాత్రలకు వెళ్తారు, అక్కడ పండాలకు కూడా దానం ఇస్తారు. చావల్ ముట్టివి దాన్ జరూర్ కరేంగి, ఎంత లేదన్నా పిడికెడు బియ్యమైనా కానీ దానం ఇస్తారు. ఓ సబ్ భక్తి మార్గమే చలా ఆతా హై, అవన్నీ కూడా భక్తి మార్గంలో నడుస్తూనే ఉంటాయి. అవి బాబా హమ్కో డబల్ దానీ బనాతే, కానీ బాబా మన ఇక్కడ డబల్ దానీగా చేశారు. బాప్ कहते हैं 3 पैर पृथ्वी पर तुम यह ఈశ్వరీయ యూనివర్సిటీ ఈశ్వరీయ హాస్పిటల్ కోలో, ఈ 3 అడుగుల భూమి మీద మీరు ఈశ్వరీయ యూనివర్సిటీ తెరవండి, లేకపోతే ఈశ్వరీయ హాస్పిటల్ తెరవండి. జిస్మే తుమ్ మనుష్య కో 21 జన్మోं के लिए आकर షఫా పాయేంగే, మీరు తెరవడం వల్ల ఇక్కడ 21 జన్మల వరకు వాళ్ళు ఇక్కడ చాలా సుఖంగా ఉంటారు. యహాతో కైసీ కైసీ బీమారియా హోతీ హై, ఇక్కడ చూడండి ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి. బీమారీ మే కిత్నీ బాస్ హో జాతీ హై, రోగాలు వస్తే ఎంత దుర్గంధం వస్తుంది. హాస్పిటల్ మే దేఖో తో నఫరత్ ఆతీ హై, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంత అసహ్యం అనిపిస్తుంది. కర్మభోగ్ కిత్నా హై, ఎంత కర్మభోగం ఉంది మనుషులకి. ఇన్ సబ్ దుఃఖం సే చూట్నే కే లియే బాప్ కైతే, ఈ దుఃఖాలన్నిటి నుండి కూడా వదిలించుకోవడానికి బాబా ఏమంటున్నారు, సిర్ఫ్ యాద్ కరో,
నన్ను గుర్తు చేయండి కేవలం చాలు. ఔర్ కోయి తక్లీఫ్ తుమ్కో నహీ దేతాం. వేరే ఎలాంటి సమస్య కష్టపెట్టను మిమ్మల్ని అంటున్నాడు బాబా. బాబా జాన్తే హై బచ్చోనే బహుత్ తక్లీఫ్ దేఖీ. బాబాకు తెలుసు పిల్లలు చాలా కష్టపడ్డారని. వికారీ మనుష్యంకి షకల్ హీ బదల్ జాతీ హై. వికారీ మనుషుల ముఖం చూస్తేనే వాళ్ళది మారిపోతుందన్నమాట. ఏకదమ్ జైసే ముర్దే బన్ జాతే, ఏకంగా శవంలాగా అయిపోతారు. జైసే షరాబ్ బిగర్ రహ నహీ సక్తే. తాగుబోతే తాగుడు లేకుండా ఉండడు. షరాబ్ సే బహుత్ నషా చడతా హై. తాగడం వల్ల వాడికి ఒళ్ళు తెలియకుండా నష వస్తుంది. పరంతు అల్పకాల్ కే లియే, అది కూడా టెంపరీ కదా. ఇస్సే వికారీ మనుష్యంకి ఆయు भी कितनी छोटी हो जाते. దీనివల్ల ఈ వికారీ మనుషుల యొక్క ఆయుష్ తరిగిపోతుంది. నిర్వికారీ దేవతాओं ఆయు యావరేజ్ 125-150 వర్ష होती है. నిర్వికారులైన దేవతలకు ఎంత ఉంటుంది? 125 నుండి 150 వరకు ఉంటుంది యావరేజ్న. ఎవరు హెల్తీ బనేంగే తో ఆయు भी तो बढ़ेगी ना. సదా ఆరోగ్యంగా అయితే మరి ఆయు కూడా పెరుగుతుంది కదా. నిరోగి కాయా హో జాతీ హై, దేహానికి రోగం అంటూ ఉండదు అక్కడ. బాప్కో అవినాశి సజ్జన్ भी कहा जाता है. తండ్రిని అవినాశి సజ్జన్ అంటారు. జ్ఞాన ఇంజెక్షన్ సద్గురు దియా అజ్ఞాన అంధేర్ వినాష్. అందుకేమంటారు, జ్ఞాన ఇంజెక్షన్ అనేది సద్గురువు ఇచ్చాడు, ఇస్తే అజ్ఞాన అంధకారం అని తొలగిపోయింది అంటారు. బాప్కో జాంతే నహీ హై, బాబాని గురించి తెలియదు ఎవరికి. ఇస్లియే అజ్ఞాన అంధేరా కహా జాతా, అజ్ఞాన అంధకారం అంటారు. భారతవాసియోं की ही बात है. ఈ విషయాలు ఎవరివి? దేవాత్మల గురించి. క్రైస్ట్ కోతో జాంతే హై ఫలానే సంవత్ మే ఆయా. క్రీస్తు అంటే ఫలానా సంవత్సరంలో వచ్చాడని వాళ్ళందరికీ తెలుసు. ఉన్హోంకి సారీ లిస్ట్ హై, వాళ్ళదంతా ఒక లిస్ట్ ఉంది కదా. కైసే నంబర్ వార్ పోపు గద్దీ పర్ బైఠతే హై, ఏ విధంగా నంబర్ వారి ఒకరి తర్వాత ఒకరు గద్దె మీద కూర్చుంటారు ఈ పోపులు. एक ही भारत है जो कोई की బయోగ్రఫీ नहीं जानते. భారతదేశం వాళ్ళు ఒకళ్ళే ఎవరి చరిత్ర గురించి తెలియదు. బులాతే भी है హే దుఃఖకర్త సుఖకర్త పరమాత్మ, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే పరమాత్మ అంటారు. హే మాతపిత, ఓ తల్లి తండ్రి అంటారు. అచ్చా మాతపితాకి బయోగ్రఫీతో బతావు, తల్లిదండ్రి యొక్క చరిత్ర అనేది చెప్పండి. కుచ్ భీ పతా నహీ హై, ఏమీ తెలియదు అని అంటున్నారు బాబా. తుమ్ జాన్తే హో यह है पुरुषोत्तम संगम युग. हम अभी पुरुषोत्तम बन रहे हैं तो पूरा पढ़ना चाहिए. लोक लाज कुल की मर्यादा में भी बहुत फंसे रहते हैं. ఇదంతా కూడా ఈ లౌకిక కులం మర్యాదలు వీటన్నిటిలో కూడా చిక్కుపడిపోయి ఉన్నారు. ఇస్ బాబానే తో కోయికి भी परवाह नहीं की. కానీ బ్రహ్మ బాబా అయితే ఇవన్నీ ఎవరిని లెక్క చేయలేదు. కిత్నీ గాలియా ఆది కాయి, నా మన్ నా చిత్, ఎన్నో నిందలు పడ్డారు. మనసులో లేదు, ఎప్పుడు అనుకోలేదు. అలాంటి సమయం మర్యాద మే भी లోకలాజ్ కుల్ మర్యాద మే ఫసే రహే హై. రాస్తే చల్తే చల్తే బ్రాహ్మణ్ ఫస్ గయా. ఈ విధంగా జీవితంలో నడుస్తూ బాబా బాబా చేతిలో వచ్చేసారు. బాబాని బ్రాహ్మణ్ బనాయాతో గాలి ఖానే లగే. అంతకుముందు లేనటువంటి బాబా బ్రాహ్మణులు తయారు చేస్తే నిందలు పడుతూ వచ్చారు బాబా. సారీ పంచాయతీ థీ ఏక్ తరఫ్, దాదా దూసరీ తరఫ్. మొత్తం పంచాయతీ వాళ్ళందరూ కూడా ఒకవైపు అయితే బాబా ఒక్కరే ఒకవైపు ఉండిపోయారు బ్రహ్మ బాబా. సారీ సింధీ పంచాయత్ కహేకి ఇక క్యా కర్తే హో. హిందీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నావు అని ఆయన్ని దండించారన్నమాట మాటలతో. అరే గీతామే భగవాను వాచ్య అయినా, కానీ ఆయన ధైర్యంగా ఏం చెప్పారు? గీతలో భగవాను వాచ్య ఉంది కదా. కామ్ మహాశత్రు హై, ఇన్ పర్ జీత్ పానే సే విశ్వకి మాలిక్ బనేంగే. దీని మీద విజయం సాధించడం వల్ల మీరు విశ్వ యజమాని అవుతారు అని చెప్పారు. యాతో గీతాకే అక్షర హై, నేను చెప్పటం లేదు, ఇవి గీతలో మాటలు. ముझसे भी कोई कहलाते हैं कि काम विकार को जीतने से तुम जगत जीत बनेंगे. బాబా ఏమన్నారు? నాకు కూడా అదే చెప్పారు బాబా. కామ వికారాన్ని జయించి నువ్వు జగజ్జీత అవుతావు. ఇన్ లక్ష్మీనారాయణ మే भी जीत पाई है ना. ఈ లక్ష్మీనారాయణ కూడా జయించారు కదా. इसमें लड़ाई आदि की कोई बात नहीं. तुमको स्वर्ग की बादशाही देने आया हूँ. మీకు స్వర్గ సామ్రాజ్యం ఇవ్వడానికి వచ్చానని భగవంతుడు చెప్తున్నాడు. అబ్ పవిత్ర బను ఔర్ బాప్కో యాద్ కరో. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పరమాత్మ చెప్తున్నారని వాళ్ళకి చెప్పాడు ఆయన. స్త్రీ కహే హమ్ పావన్ బనేగి, పతి కహే మై నహీ బనూంగా. దంపతుల్లో ఒకరు పావనం అవుతాం, ఒకరు పావనం కాము అంటే ఏక హంసే ఏక బొగలా హో జాతా హై. ఒకరు హంసలా ఒకరు కొంగలాగా అయిపోతారు.
బాప్ ఆకర్ జ్ఞానరత్న చుగనే వాళ్ళ హంస బనాతే. కానీ బాబా వచ్చి మనందరినీ జ్ఞానరత్నాలు ఏరుకునేలాంటి హంసలా చేస్తారు. పరంతు ఏక్ బంతా దూసరా నహీ బంతాతో, ఒకరయ్యి ఒకరు కాకపోతే ఏమవుతుంది, జగడా హో జాతా, గొడవలు అవుతాయి. शुरुआत में तो बहुत ताकत थी, अभी इतनी हिम्मत कोई में नहीं. ఇంత ధైర్యం ఎవరికి లేదు. బల్ कहते हैं हम वारिस है, మేము వారసులం అంటారు. పరంతు వారిస్ బననే की बात और है. వారసులు అయ్యే విషయం అది వేరే విషయము. షురూ మే తో కమాల్ థీ, మొదట్లో ఎంత అద్భుతంగా జరిగింది. బడే బడే ఘర్కి వాళ్ళే ఫట్ సే చోడ్ ఆయే వర్షా పాని, గొప్ప గొప్ప ఇంటి వాళ్ళు వెంటనే వాళ్ళు అన్నీ వదులుకొని వచ్చారు వారసత్వం పొందడానికి. तो वह लायक बन गए, వాళ్ళు యోగ్యులయ్యారు. పైలే పైలే ఆనే వాళ్ళోనే తో కమాల్ కి, ముందు ముందు వచ్చిన వాళ్ళు చాలా అద్భుతం చేశారు. అవి ఐసే కోయి వెర్లే నికలేంగి, ఇప్పుడైతే చాలా కొద్ది మంది మాత్రమే వస్తారు అలాగా. లోక్ లాజ్ బహుత్ హై, ఎక్కడ చూసి అక్కడ మాకు లౌకిక మర్యాదలు అని పట్టుకుంటారు. పైలే జో ఆయే ఉన్హోనే బహుత్ హిమ్మత్ దిఖాయి, ముందు ముందు వచ్చిన వాళ్ళు చాలా ధైర్యం చేశారు. అవి కోయి ఇతనా సాహస్ రఖే బహుత్ ముష్కిల్ హై, ఇప్పుడు ఇంత ధైర్యం చూపించడం చాలా కష్టం. గరీబ్ రఖ్ సక్తే హే, పేదవాళ్ళైతే ధైర్యం చూపిస్తారు. మాలా కా దానా బననా హై తో పురుషార్థ కర్నా పడే, మీరు మాలలో మణిపూస కావాలంటే ప్రయత్నం చేయాలి. మాలాతో బహుత్ బడి హై, మాల చాలా పెద్దది కదా. 8 की भी है, 108 की भी है, फिर 16,008 की भी है. 3 రకాల మాలలు ఉన్నాయి. బాప్ ఖుద్ कहते हैं बहुत बहुत मेहनत करो, చాలా శ్రమ పడాలి మీరు. అప్నేకు ఆత్మ సమझो, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. सच बतलाते नहीं, निजन చెప్పరు. अच्छे अच्छे जो अपने को समझते हैं उनसे भी विकर्म हो जाते, మంచి మంచి వాళ్ళము అని అనుకుని అలాంటి వాళ్ళు కూడా వాళ్ళతో కూడా పాపకర్మలు జరుగుతూ ఉంటాయి. బల్ జ్ఞానితో ఆత్మ హై, జ్ఞానం ఉంది మీకు. సంఝాని అచ్చి హై, చక్కగా చెప్తూ ఉంటారు. పరంతు యోగ్ హైని, యోగం అనేది లేదు. అబ్ వారీ జానా మాసీ కా ఘర్ నహీ, భగవంతుడికి అంకితం కావడం అంత చిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదు. మూల బాత్ హై యాద్, అన్నిటికంటే ముఖ్యమైన గుర్తు చేయటం. తభీ ఖుషీ కా పారా చడేగా, అప్పుడే కదా మీకు సంతోషం అనేది కలిగేది. జిత్నీ కళాయే కమ్ హోతీ గయి హై ఉత్నా దుఃఖ్ బడతా గయా హై, మీరు ఎంత కళలు తరుగుతూ వచ్చినాయో అంత దుఃఖం పెరుగుతూ వచ్చింది. అబ్ ఫిర్ జిత్నీ కళాయే బడేగి ఉత్నా ఖుషీ కా పారా చడేగా, మీలో ఎంత కళలు పెరుగుతాయో అంత సంతోషం అనేది కూడా పెరుగుతుంది. పిచాడీ మే తుమ్కో సబ్ సాక్షాత్కార్ హోంగే, చివరికి మీకు అన్నీ కూడా సాక్షాత్కారం అవుతాయి, అంటే కనిపిస్తాయి. జాస్తి యాద్ కర్నే వాళ్ళంకో క్యా పదవి మిల్తా హై, ఎక్కువగా గుర్తు చేసే వాళ్ళకి ఏం పదవి దొరుకుతుంది. బహుత్ పిచాడి మే సాక్షాత్కార్ హోగా, జబ్ వినాశ్ హోగా తబ్ తుమ్ స్వర్గకే సాక్షాత్కార్కే హల్వే ఖాయింగే, ఎప్పుడైతే మీరు వినాశనం పొందుతారో అప్పుడు స్వర్గం యొక్క సాక్షాత్కారాలు పొందుతారు. బాబా బార్ బార్ సమझाते हैं, బాబా మాటి మాటికి చెప్తున్నారు. యాద్ కో బడావ్, కిస్కో థోడా సమझाया, ఎవరికైనా కొంచెం చెప్పారనుకోండి, ఇస్మే బాబా ఖుష్ నహీ హోతే, అంత మాత్రాన బాబా సంతోషించరు. ఏక పండిత్కి भी కథ అయినా, పండితులు ఏం చేస్తారు, చెప్తారు కానీ చెయ్యరు. బోలా రామ్ రామ్ कहने से సాగర్ పార్ హో జాయేగా, రామరామ అంటే సముద్రం దాటిపోతారు అంటారు. ఇహ దిఖాతే హే, కథల్లో ఇవన్నీ చూపిస్తారు. నిశ్చయ మే హీ విజయ్ హై, ఎంత నమ్మకం ఉంటే అంత విజయం పొందుతారు. బాప్ మే సంశయ ఆనే సే వినశ్యంతి హో జాతే హై, బాబా మీద డౌట్ వచ్చింది అనుకోండి మీరు నశించిపోతారు అంటున్నాడు బాబా. బాప్కి యాద్ సే హీ పాప్ కట్టే హై, బాబా జ్ఞాపకంతోనే పాపాలు పోతాయి. రాత్ దిన్ కోషిష్ కర్నీ చాహియే, రాత్రింబవళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. ఫిర్ కర్మేంద్రియంకి చంచలత బంద్ హో జాయేగి, మిమ్మల్ని మీరు ప్రయత్నించుకొని రాత్రింబవళ్ళు ప్రయత్నిస్తే మీ కర్మేంద్రియాల యొక్క చంచలత్వం పోతుంది. ఇస్మే బహుత్ మెహనత్ హై, ఈ విషయంలో చాలా శ్రమ పడాలి. బహుత్ హై జిన్కి యాద్ కా చాట్ హై నహీ, కొంతమందికి దినచర్యలో బాబాను గుర్తు చేసిన చాటే ఉండదు. గోయా ఫౌండేషన్ హై నహీ, పునాది పడలేదు. జితనా హో సకే కైసే భీ యాద్ కర్నా హై, తభీ సతో ప్రధాన్ 16 కళ సంపూర్ణ బనేంగి, వీలైనంత వరకు బాబాని జ్ఞాపకం చెయ్యాలి, అప్పుడే సతో ప్రధానమై 16 కళలు పరిపూర్ణలు అవుతారు. పవిత్రతకే సాత్ యాద్కి యాత్ర భీ చాహియేనా, పవిత్రత ఒకటే సరిపోదు, బాబాను జ్ఞాపకం చేయటం కూడా అవసరం అంటున్నారు. పవిత్ర రహనే సే హీ యాద్ మే రహ సకెంగే, అంటే పవిత్రతకి బాబాని జ్ఞాపకం చేయడానికి సంబంధం ఉంది. అందుకని బాబా ఏమంటున్నారు, మీరు పవిత్రంగా ఉంటేనే బాబాని జ్ఞాపకం చేయగలుగుతారు. ఏ పాయింట్ అచ్చి రీతి ధారణ కరో, ఈ విషయాన్ని బుద్ధిలో బాగా ఉంచుకోండి. బాప్ కిత్నా నిరహంకారి హై,
బాబా ఎంత నిరహంకారిగా ఉంటారు. ఆగే చల్ తుమ్హారే చరణో మే సబ్ జుకేంగే. ముందు ముందు మీరు ఇలా ఉంటే అందరూ మీకు పాదాభివందనం చేస్తారు. కహేంగే బరోబర్ యహ మాతాయే స్వర్గ కా ద్వార్ ఖోల్తీ హై. అప్పుడు వాళ్ళు విశ్వసిస్తారనమాట, తప్పకుండా ఈ మాతలు స్వర్గద్వారం తెరుస్తారు అని. యాద్ కా జౌహర్ అభి కమ్ హై. స్మృతి అనే పదును లేదు మీ లోపల, తక్కువ ఉంది. కోయి బి దేహదారి కో యాద్ నహీ కర్నా. ఏ వ్యక్తిని కూడా మీరు గుర్తు చేయడానికి వీల్లేదు. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బననే మే హీ మెహనత్ హై. అందుకని మీరు ఇప్పుడు తమో ప్రధానత నుండి సతో ప్రధానం కావడానికి కొంచెం శ్రమ పడాల్సింది, అందులోనే శ్రమ ఉంటుంది. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. सार है, इस पतित చీచి దుఃఖదాయి దునియా సే దిల్ నహీ లగానీ హై. ఈ పతితమైన దుఃఖపూరితమైన ప్రపంచం మీద మనసు పెట్టుకోకండి. ఏక్ బాప్ కా హాత్ పకడ్ ఇస్సే పార్ జానా హై. ఆ ఒకే తండ్రి చేయి పట్టుకొని ఈ ప్రపంచం నుంచి దాటిపోవాలి. మాలా కా దానా బననే కే లియే బహుత్ సాహసరక్ పురుషార్థ్ కర్నా హై. మాలలో మణిపూస కావాలంటే మీరు చాలా ధైర్యంతో పురుషార్థం చెయ్యాలి. జ్ఞానరతన్ చుగ్నే వాలా హంస బననా హై. జ్ఞానరత్నాలు ఏరుకునే లాంటి హంసల్లా అవ్వండి. కోయి బి వికర్మ నహీ కర్నే హై. ఎలాంటి పాపకర్మ చేయకూడదు. వరదానము, బాప్ और సేవా की స్మృతి సే. ఏం గుర్తుండాలి మనకి? బాబా, సేవ. బాప్ और సేవా की స్మృతి సే ఏక్ రస్ స్థితి కా అనుభవ కర్నే వాలే. ఒకే విధమైనటువంటి స్థితిని అనుభవం చేసుకునేవారై సర్వ ఆకర్షణ ముక్త భవ. అన్ని ఆకర్షణల నుంచి విముక్తులవ్వండి అన్నారు బాబా. జైసే సర్వెంట్ కో సదా సేవా और మాస్టర్ యాద్ రహతా హై. ఎప్పుడు కూడా నౌకరికి ఎవరు గుర్తుంటారు? సేవ గుర్తుంటుంది, యజమాని గుర్తుంటాడు. ఐసే వరల్డ్ సర్వెంట్ సచ్చే సేవాదారి బచ్చోం కో భీ. అంటే మీరందరూ ఎవరు? విశ్వసేవాదారి కదా, సత్యమైన సేవాదారి కదా మీరు. అలాంటి వాళ్ళకి మీకు బాప్ और సేవాకి సివాయ్ కుచ్ భీ యాద్ నహీ రహతా. బాబా సేవ తప్ప మరేది గుర్తుండద్దు. ఇస్సే హీ ఏక్ రస్ స్థితి మే రహనే కా అనుభవ హోతా హై. దీనివల్లనే మీ స్థితి ఒకే విధంగా ఉండేటువంటి అనుభవం అవుతుంది. ఉన్హోంకా బాప్కే రస్కే సివాయ్. అలాంటి వాళ్ళకి బాబా అనుభూతి తప్ప సబ్ రస్ నీరస్ లగ్తే. మిగతా అన్ని రసానుభూతులన్నీ కూడా నీరసంగా అనిపిస్తాయి. ఏక్ బాప్కే రస్ కా అనుభవ హోనేకే కారణ్. ఆ ఒకే తండ్రి యొక్క రసానుభూతిలో అవడం వల్ల కహా భీ ఆకర్షణ నహీ జా సక్తి. మరి ఎక్కడా కూడా మీ బుద్ధి పోదు, మీకు ఆకర్షణ కలగదు. యహ ఏకరస్ స్థితి కా తీవ్ర పురుషార్థ హీ. ఈ ఒకే విధమైన స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణంసే ముక్త బనాదేతి. అన్ని ఆకర్షణ నుంచి కూడా మనల్ని విముక్తుల్ని చేస్తుంది. యహీ శ్రేష్ఠ మంజిల్ హై. ఇదే శ్రేష్టమైనటువంటి గమ్యము. స్లోగన్, నాజుక్ పరిస్థితియోं के పేపర్ మే పాస్ హోనా హై. నాజుక్ పరిస్థితులనే పరీక్షలో మీరు పాస్ అవ్వాలి. మనకెన్నో సున్నితమైన పరిస్థితులు వస్తాయి అన్నమాట, వాటిలో తప్పకుండా పాస్ కావాలి. తో అప్నీ నేచర్కో శక్తిశాలి బనావో. అలా పాస్ అవుతూ మీరేమేవాలి? మీ స్వభావాన్ని శక్తివంతంగా చేసుకోండి అని అంటున్నారు బాబా. మీ స్వభావాన్ని శక్తివంతంగా చేసుకోండి అంటున్నారు బాబా. ఇప్పుడు దాదీ కా మహావాక్య సునేంగే. ఏక్ हर एक को ध्यान रखना है कि मेरे दिल में कोई भी व्यर्थ కిచడా నా హో. నా లోపల వ్యర్థమైన చెత్త ఏది ఉండకూడదు. ఇంప్యూరిటీ కా కిచడా బహుత్ బడా హై. అపవిత్రత అనే చెత్త చాలా అసహ్యమైంది. జూట్ और ठगी का भी కిచడా होता है. అబద్ధాలు, మోసము ఇలాంటిది కూడా చెత్త ఉంటుంది. ऐसे ही स्वभाव संस्कारों की गंदगी भी साफ स्वच्छ बनने नहीं देती. ఈ విధంగా స్వభావ సంస్కారాల యొక్క చెడు కూడా మనని స్వచ్ఛంగా ఉండనీయదు. అగర్ కోయి జర్మీ జగమీ పరచింతన్ పరదర్శన్ కర్తే హే తో. ఒకవేళ ఎవరైనా లోకాభిరామాయణం, పరచింతన, ఇతరులను చూడడము, పరదర్శన చేస్తారనుకోండి, ఉన్కి బుద్ధి మే కిచడా భర్తా రహతా హై. వాళ్ళ బుద్ధిలో చెత్త నిండుతూ ఉంటుంది. దూసరోం కే ప్రతి దోష దృష్టి రఖనా. ఇతరుల పట్ల పాపపు దృష్టి పెట్టుకోవడం. ఉసీ ప్రకార్ సే వ్యవహార్ కర్నా. ఆ విధంగా వాళ్ళతో వ్యవహరించడం. ఖుద్ కో నిర్దోషి और దూసరోం కో దోషి బనానా. మేమేమీ పాపం చేయలేదు, ఇతరు వాళ్ళే పాపం చేశారు అనుకోవడం. ఏ భీ సఫాయి నహీ. ఇది కూడా స్వచ్ఛత కాదు. జిస్మే సచ్చాయి సఫాయి హై वो बहुत निर्माण चित होंगे.
ఎవరిలో అయితే సత్యత స్వచ్ఛత ఉంటాయో వాళ్ళు చాలా విధేయులై ఉంటారు. ఉన్కే అందర్ దేహాభిమాన్ హీ నహీ रहता, వాళ్ళలో ఎలాంటి దేహాభిమానము ఉండదు. సాఫ్ దిల్ వాలా అప్నీ గల్తీయోం కి కరెక్షన్ కరేగా, రియలైజ్ కరేగా. స్వచ్ఛమైన హృదయం ఉన్న వాళ్ళైతే వాళ్ళ తప్పుల్ని దిద్దుకుంటారు, తిరిగి గ్రహించుకుంటారు, రియలైజ్ అవుతారు. కరెక్షన్ కరేగా, రియలైజ్ కరేగా. अच्छा, ओम शांति. हमारे वो सर्व शक्तियों से जब साथ है हमारे, हर काम उसके रहते हरगिज़ हुआ पड़ा है. कभी हारना ना, हिम्मत का कदम बढ़ाओ. कभी हारना ना, हिम्मत का कदम बढ़ाओ. हजारों कदम बढ़ाने वो सामने खड़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं. ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. मेरा खुदा बड़ा है.